దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనానికి వెళ్లి విగత జీవులుగా మారారు తండ్రి కొడుకులు. దుండిగల్ మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దుండిగల్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ ట్రాలీ ఆటోలో కూరగాయలు అమ్ముకుంటూ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శ్రీనివాస్ కు 8 ఏళ్ల క్రితం వివాహం జరగగా అతనికి 3 సంతానం. అందులో పెద్ద కొడుకు జాన్ వెస్లీ, మరో 2 పిల్లలు. నిన్న రాత్రి నిమజ్జనానికి వినాయక విగ్రహం తరలించేందుకు రెంట్ మాట్లాడుకున్న శ్రీనివాస్ పెద్ద కొడుకు జాన్ వెస్లీని కూడా తీసుకువెళ్లాడు. రాత్రి దుండిగల్ మోతి చెరువులో నిమజ్జనం చేసి ఆటోను వెనక్కి తిప్పే క్రమంలో ప్రమాదవశత్తు చెరువులోకి దూసుకెళ్లింది ట్రాలీ ఆటో కనిపించపోయేసరికి అందరూ ఇంటికి వెళ్లిపోయారనుకుని ఊరికి వెళ్లారు. ఉదయం కావస్తున్న తండ్రి కొడుకు ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల వారు అనుమానం వచ్చి చెరువు దగ్గరికి వచ్చి చూడగా ఆటో చెరువులో పడిపోయినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు మరియు డిఆర్ఎఫ్ సిబ్బంది చెరువులో 3 గంటలుగా గాలింపు చేపట్టి ఆటోను బయటకు తీశారు. అందులో శ్రీనివాస్, అతని కొడుకు జాన్ వెస్లీ ఆటో డోరు తెరుచుకోకపోవడంతో నీటిలో మునిగి ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారని నిర్ధారించారు. పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వచ్చిండు 8:30కి వచ్చిందంట. కూరగాయలు అమ్ముకుంటాడు. ఎప్పుడు ప్రతి అంగట్లో కూరగాయలు అమ్ముకుంటాడు. ఆకుకూరలు అమ్ముకున్నాడంట. వచ్చిందంట 8:30కి వచ్చి అన్నం తినేసి పిల్లల్ని ఇంట్లోకి తీసుకొని వెళ్ళిపోయినంట. ఇంటికి ఎదురుగా ఉన్న వాళ్ళు ఒక సైడ్ వినాయకుని పెట్టిరంట. వినాయకుని పెట్టిన వాళ్ళు ఏం చేసిరంటే 500 ఇస్తాం, రానన్న నీ ఆటోలోనే తీసుకో అంటే, వద్దు నేను రాను అంటే రానంటే కల్లా రా తీసుకోవద్దాం, మీ ఇంటి ముంగడు ఇల్లే కదా రా అని తీసుకొని వచ్చిర్రు. వాళ్ళు వినాయకుని అటు వేసిరు అంటారు. మళ్ళీ వినాయకుని ఇటు వేసి వాడేమో బండి మర్చుకున్నా అని చెప్తారు. కానీ అట్లా కాలేదు. అది ఏం జరిగిందో అంతవరకే తెలుసు. ఇక ఏం జరిగిందో తెలియదు. నాన్న వాళ్ళకు తల్లి పిల్లలు ఉన్నారు, న్యాయం చేయండి. పిడిసొచ్చి పడిపోయింది పాప. ఆమె కూడా ఏం లేదు, వాళ్ళ అమ్మ నాయన కూడా లేరా, పిల్ల కూడా తల్లి లేదు తండ్రి లేడు.
మొన్ననే పెళ్లి చేసినాం, 8 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు మా బాబు 7 ఇయర్స్. ఆమెకు పెళ్ళి అయ్యి 8 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు మీరే ఏదన్నా న్యాయం చేయండి, నాని ఎట్లనన్నా సరే ఏదన్నా న్యాయం చేయండి. మీరే తెలియనట్టు ప్రవర్తిస్తున్నారు. కానీ వాళ్ళతో వచ్చిన వాళ్ళు, మన ఆటో వెంబడి వచ్చిన వాళ్ళు అందరినీ దొరకబట్టాలి. ఎట్లనైనా సరే మీరన్నా న్యాయం చేయాలి. మీరే దండం పెడతారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కుత్బుల్లాపూర్ అసెంబ్లీ కోకాని విన్నారు. ఏదైతే నిన్న దుండిగల్లో నిమజ్జనానికి వచ్చిన శ్రీనివాసు మరియు వారి కుమారుడు జాన్ వెస్లీ ఇద్దరు కూడా వారు కూరగాయలు అమ్ముతూ బ్రతుకుతూ జీవనం వెలుబుచ్చేవాళ్ళు. నిన్న ఆటో వినాయకుడి నిమజ్జనానికి కిరాయికి వచ్చిళ్ళు. ఇక్కడ వినాయకుడిని దించిన తర్వాత ఇక్కడికి వచ్చి రిటర్న్ చేసుకునేటప్పుడు ఈ చెరువులో పడి చనిపోవడం ఈ పండుగ సందర్భంగా బాధాకరం. వారి ఆత్మకి శాంతి చేకూరాలని, అదేవిధంగా ఇక్కడ ఏదైతే మేము భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నుండి కానీ అదేవిధంగా అధికారులను మేము చాలాసార్లు మీటింగులు జరిగినప్పుడు కూడా ఏర్పాట్లు ఎక్కడైతే నిమజ్జనాలు ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయండి. ప్రజలు వచ్చినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని ఏర్పాట్లు చేయమన్నాం. స్ట్రీట్ లైట్లు కానీ, చెరువుకు బారికేడ్స్ కానీ, సీసీ కెమెరాలు కానీ, అదేవిధంగా ఏదైతే ప్రజలు వచ్చి వెళ్ళే వరకు పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేసుకునే అవకాశం చేయాలని అటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, ఇటు పోలీస్ అధికారులు, తర్వాత కలెక్టర్ పూర్తి స్థాయిలో ఆర్డర్లు ఇవ్వడం కాకుండా దానికి కావాల్సిన నిధులు కేటాయించినా కూడా ఈరోజు కుత్బుల్లాపూర్ అసెంబ్లీ పరిధిలో దుండిగల్లో చెరువులో పడి తండ్రి కొడుకు ప్రాణం కోల్పోవడం బాధాకరం. మేము భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున అధికారులను ఇందుకే మేము పలుమార్లు కలిసినాం. ఈ కమిషనర్ దుండిగల్ కమిషనర్ కూడా కలిసి ఏర్పాట్లు చేయమని 2-3 చెరువులలో దగ్గరుండి మేము సూచనలు చేయడం జరిగింది. ఈ చెరువు మీదకి మేము రాలేకపోయినాం కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు చూస్తే కొంతవరకు ఏదైతే కమిషనర్ గారి నిర్లక్ష్యం ఏర్పాట్ల విషయంలో కనిపిస్తుంది. బారికేడ్లుంటే బ్రతికే అవకాశం ఉండదు కాబట్టి ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఇద్దరు తండ్రి కొడుకులు ఈరోజు పేదవాళ్ళు ఈరోజు ప్రాణాలు కోల్పోయిళ్ళు ఏదైతే పండుగ సందర్భం కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని మేము విన్నవించేది ఏంటంటే వాళ్ళ కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, వాళ్ళ కుటుంబం ఏదైతే కూరగాయలు అమ్ముకొని బ్రతికే వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం దాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ సంఘటన పైన పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరుతున్నాం. ఏదైతే ఈ ఘటన గణేష్ ఉత్సవాల సందర్భంగా జరిగినందుకు మేము కూడా చింతిస్తున్నాం. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏదైతే మున్సిపల్ పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ప్రజల ప్రాణాలు కోల్పోకుండా పండుగ పూట ఉంటుంది కాబట్టి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని, ఒకవేళ నిర్లక్ష్యం వహించినట్టుగా అధికారుల పైన తేలితే వారిపైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.